హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు నేను హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాయసాన్ని చేసి చూపిస్తాను. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. దీనిని షుగర్ పేషెంట్స్ అయినా నార్మల్ పీపుల్స్ అయినా ఎవరైనా తినొచ్చు. దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మన శరీరానికి కావలసిన విటమిన్స్ ఉంటాయి. ఇది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిది. బోన్స్ స్ట్రాంగ్ అయ్యి గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేనైతే 1 కప్పు మినుములను 2 సార్లు కడిగి తీసుకున్నాను. 1 కప్పు తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మినుములను వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇవి వేగినాయి అని తెలియాలంటే ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి కదండి. వేగినాయి అని తెలియాలంటే మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది వేగినట్టుగా. అప్పుడు ఇవి వేగిపోయినాయి అన్నట్టుగా తెలుస్తుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు ఇవి మనకు వేగినాయని తెలుస్తుంది. ఇప్పుడు వీటిని మనం కొద్దిసేపు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ బౌల్లోకి తీసుకొని వీటిని మనం మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి పౌడర్ని. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఉండలు కాకుండా ఉంటుందండి. మనం ముందుగానే వాటర్లో పిండిని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ రాగి పిండిని వేసుకున్నాను. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల ఉండలు అనేది ఉండదు. ముందుగానే మనం వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలి. చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం 1 కప్పు మినుములు తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 గ్లాస్ తీసేసుకున్నాం. అందులో కొన్ని వాటర్ వేసి పిండిని కలుపుకొని పెట్టుకున్నాం కదా. వాటర్ కొంచెం ఎక్కువనే ఉండాలండి. ఎందుకంటే పిండి కదా, మెత్తగా ఉడకాలి. మూత పెట్టేసుకొని వాటర్ వేడికిన తర్వాత ఇలా చూపించిన విధంగా వాటర్ హీట్ అయిన తర్వాత కలిపెట్టుకున్న పిండిని ఈ వాటర్లో వేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత గ్యాస్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకాలండి. కలుపుకోవాలి. ఉండలు కడుతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఉడుకుతుంది పిండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వేసుకున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోండి. మొత్తం బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. మొత్తం బెల్లం కరిగిపోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా ఉడకాలి. పిండి ఇలా ఉడికి పాయసంలాగా రెడీ అవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. ఇప్పుడు మనం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాము. నేనైతే మా పిల్లలకి మంత్లీ వన్స్ అయినా చేస్తాను. ఇప్పుడు మనం 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఉడకబెట్టాలి.
20 మినిట్స్ తర్వాత చూశారు కదండి, ఈ విధంగా మొత్తం పాయసం అనేది అయిపోతుంది. దగ్గరికి వచ్చేసింది, వాటర్ అన్నీ పోయి. ఇప్పుడు 1 కప్ ఎండు కొబ్బరి పొడిని వేసాను. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బాదం, జీడిపప్పు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలను వేసానండి. మంచిగా ఉడుకుతాయి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టాలి. మొత్తం చిక్కబడ్డది, దగ్గరికి వచ్చింది, పాయసం లాగా అయిపోయింది కదండి. చూసారు కదా, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాయసం. ఎవరైనా తినొచ్చు. బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. మనలో కూడా, బాడీలో కూడా చాలా గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఇందులో మనం మినుములు, రాగిపిండి, బెల్లం, కోకోనట్ పౌడర్, నెయ్యి వేసాం కదండి. వాటిలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకొని జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.